ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు జ్యుడిషియల్ కస్టడీ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఈ నెల 15 వరకు కస్టడీ కొనసాగనుంది. దీంతో కేజ్రీవాల్ ను తీహార్ జైలుకు తరలించనున్నారు అధికారులు. జైల్లో ప్రత్యేక ఆహారం, మందులు, పుస్తకాలు, మతపరమైన లాకెట్ కలిగి ఉండడానికి అనుమతి కోరారు కేజ్రీవాల్. అంతేకాదు భగవద్గీత, రామాయణం, హౌ ప్రైమ్ మినిస్టర్ డిసైడ్ పుస్తకాలను చదవడానికి కూడా పర్మిషన్ ఇవ్వాలన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు జ్యుడిషియల్ కస్టడీ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఈ నెల 15 వరకు కస్టడీ కొనసాగనుంది. దీంతో కేజ్రీవాల్ ను తీహార్ జైలుకు తరలించనున్నారు. జైల్లో ప్రత్యేక ఆహారం, మందులు, పుస్తకాలు, మతపరమైన లాకెట్ కలిగి ఉండడానికి అనుమతి కోరారు కేజ్రీవాల్. అంతేకాకుండా భగవద్గీత, రామాయణం, హౌ ప్రైమ్ మినిస్టర్ డిసైడ్ పుస్తకాలను చదవడానికి పర్మిషన్ ఇవ్వాలన్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కస్టడీ ముగియడంతో ఇంతకు ముందే రౌస్ అవెన్యూ కోర్టులో అరవింద్ కేజ్రీవాల్ ని ప్రొడ్యూస్ చేశారు ఈడీ అధికారులు. ఇమీడియట్ గా అరవింద్ కేజ్రీవాల్ కస్టడీ మళ్లీ కోరినప్పటికీ కస్టడీకి అనుమతి ఇవ్వకుండా తిరిగి రిమాండ్ తరలించడం జరిగింది. ఇంతకు ముందే అరవింద్ కేజ్రీవాల్ ను తీహార్ జైలుకి ఈడీ అధికారులు తరలించారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. భారీ భద్రత నడుమ అరవింద్ కేజ్రీవాల్ ను తీహార్ జైలుకి తరలించడం జరిగింది. అంతకుముందే అరవింద్ కేజ్రీవాల్ తరఫున న్యాయవాది కోర్టులో కొన్ని ప్రత్యేక ప్రతిపాదనలు తీసుకొస్తూ ఇవన్నీ కూడా అరవింద్ కేజ్రీవాల్ విషయంలో అనుమతి ఇవ్వాలంటూ కూడా కోర్టు దృష్టికి తీసుకోవడంతో కోర్టు వాటి అన్నిటి కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. జైల్లో చదువుకోవడానికి బుక్స్, రామాయణం, మహాభారతం లాంటి బుక్స్, అతన్ని పర్సనల్ గా ఉపయోగించేటువంటి రెగ్యులర్ థింగ్స్ అన్నిటిని కూడా అనుమతి ఇవ్వాలంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ తరఫున న్యాయవాది రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ రూపంలో ఈ ప్రతిపాదనలన్నీ కూడా పెట్టడంతో ఇమీడియట్ గా కోర్టు దాన్ని అప్రూవ్ చేసి అరవింద్ కేజ్రీవాల్ విషయంలో సూపరింటెండెంట్ తీహార్ జైలు కి సంబంధించిన సూపరింటెండెంట్ కి ప్రత్యేక ఆదేశాలు జారీ చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ అడిగినటువంటి అన్నిటికీ కూడా అనుమతి ఉంది, అవన్నీ కూడా అలౌ చేయండి, రెగ్యులర్ గా అతన్ని మెడికల్ ఎగ్జామినేషన్ చేయండి, మెడికల్ హెల్త్ రిపోర్ట్ ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షించండి అనే విషయంపై కూడా ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ లో అరవింద్ కేజ్రీవాల్ కింగ్ పిన్ గా ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ భావించింది. మొదటి నుంచి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్ రూపకల్పన జరిగింది. మార్గదర్శకాలకు జారీ ప్రయత్నాలు జరిగాయి. ఇతను కీలకమైనటువంటి వ్యక్తి, ఇతని ఆధ్వర్యంలోనే జరిగినటువంటి పాలసీ స్కామ్ ఇది. ఇతనే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్య నేతలందరినీ కూడా ఇక్కడికి పిలిపించి తన కార్యాలయంలో, తన సెక్రటరియట్ లో లేదా ప్రైవేట్ హోటల్స్ లో అరవింద్ కేజ్రీవాలే నేరుగా ఈ సమావేశాలను ఏర్పాటు చేసి లిక్కర్ పాలసీలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టించారు అనేదంతా కూడా తనపైన అభియోగాలు ఉన్నాయి. ఇప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ దేశవ్యాప్తంగా రాజధాని ఢిల్లీలో కూడా పెద్ద మొత్తంలో ఆందోళన చేపడతా ఉంది. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు రాజకీయపరమైనటువంటి కుట్రాన్ని, ఢిల్లీలో బీజేపీ అధికారం కోసం అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసి ప్రభుత్వాన్ని పడగొట్టినటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారన్నట్లు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పెద్ద మొత్తంలో నినాదాలు చేస్తా ఉంది. ఇదన్నీ కూడా 144 సెక్షన్ ఏర్పాటు చేసి పోలీసులు ఎక్కడ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ శాంతి భద్రతలకు విఘాతం ఏర్పాటు అవ్వకుండా అన్ని వైపుల నుంచి కూడా పోలీసులు తమ ఏరియాని ఆధీనంలోకి తీసుకొని ఎక్కడ గొడవలు జరగకుండా, ఎక్కడ నిరసనలు జరగకుండా, ఎక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎగెనిస్ట్ గా నినాదాలు జరగకుండా మాత్రం పోలీసులు పకడ్బందీగా భద్రత కల్పిస్తూ అతన్ని కస్టడీ ముగిసిన తర్వాత ఈడీ నుంచి కోర్టుకి తరలించడం, అక్కడి నుంచి కూడా తీహార్ జైలుకి తరలించడం అంతా కూడా పోలీస్ ప్రొటెక్షన్ మధ్య జరిగింది. ఢిల్లీలో ఇప్పుడు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పెద్ద మొత్తంలో నినాదాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం బీజేపీ పైన తీవ్ర విమర్శలు చేస్తూ, తీవ్ర నినాదాలు చేస్తూ బీజేపీ కుట్రలో భాగంగా ఈ లిక్కర్ స్కామ్ ని తెరపైకి తీసుకొచ్చి అనేక మంది బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలపై కూడా దృష్టి పెట్టి వాళ్ళని కట్టడి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారన్నది ఒక విమర్శలు అయితే పెరుగుతూ వస్తా ఉన్నాయి. ఇప్పటికే 7 రోజుల పాటు కస్టడీ ఇచ్చినప్పటికీ మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్ ని కస్టడీ కావాలంటూ కూడా ఇప్పటికీ ఈడీ అధికారులు కోరినప్పటికీ కస్టడీని రిజెక్ట్ చేస్తూ అతన్ని రిమాండ్ కి విధించాలి అంటూ కూడా కోర్టు ఆదేశించడంతో అతన్ని ఇమీడియట్ గా అక్కడి నుంచి తీహార్ జైలుకి తరలించినట్టుగా తెలుస్తుంది. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.